సత్యం కోసం లేదా ఒక అత్యున్నతమైన జ్ఞానం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఒక వ్యక్తిని ఊహించుకుందాం. దట్టమైన అరణ్య మధ్యలో ఉన్న ఒక ప్రశాంతమైన విహారలో ఆ వ్యక్తి నివసిస్తున్నాడు. అవును, చాలా ప్రశాంతమైన వాతావరణం కదా? అదృష్టవశాత్తు ఏంటంటే తన సకల సందేహాలను తీర్చగలిగేంత అపారమైన జ్ఞానమున్న ఒక గొప్ప గురువు కూడా అదే విహారలో ఉన్నాడు. ఆ గురువుగారి గది కొద్ది అడుగుల దూరంలోనే ఉంది. అలాంటప్పుడు సహజంగానే మనకి ఏమనిపిస్తుంది? ప్రతిరోజూ వెళ్ళి ఆ గురువుగారితో మాట్లాడాలి అనిపిస్తుంది. అదే, మన ప్రశ్నలన్నీ అడిగి సమాధానాలు తెలుసుకోవాలి అనిపిస్తుంది కదా. కాని ఆ గురువుగారు వద్దు, నన్ను ప్రతిరోజూ కలవాల్సిన అవసరం లేదు, నన్ను ఏమీ అడగవద్దు అని చెబితే ఎలా ఉంటుంది? అది నిజంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన విశ్లేషణ ది ఇన్నర్ ఇంటర్వ్యూ, ది ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనే ఒక అద్భుతమైన మూలం ఆధారంగా సాగుతుంది. ఒక గురువు మరి ఒక భిక్షువు మధ్య జరిగే సంభాషణ ఇది. చాలా ఆసక్తికరమైన నేపథ్యం ఇది. అవును. ఈరోజు మన లక్ష్యమేమిటంటే నిరంతరం ఇతరుల మార్గదర్శకత్వంపై ఆధారపడటం మానేసి మనలోని సందేహాలను మనమే ఎలా పరిష్కరించుకోవాలో అర్థం చేసుకోవడం. ఓకే, దీన్ని కాస్త లోతుగా విశ్లేషిద్దాం. అసలు ఆ గురువుగారు ఎందుకలా అన్నారు? ఆ చిన్న తిరస్కరణ వెనుక ఉన్న ఉద్దేశమేమిటి? ఆ నేపథ్యం వినగానే ఎవరికైనా ఆశ్చర్యం కలగడం సహజం. ఈ కథనం సరిగ్గా అదే ప్రశ్నతో మొదలవుతుంది. ఒకరోజు ఆ భిక్షు తన గురువు వద్దకు వెళ్ళి ఒక మాట అడుగుతారు. ఏమని? మనం ప్రతిరోజు ఎందుకు ముఖాముఖి జరపకూడదు? నాకు మార్గదర్శకత్వం ఎందుకు చేయకూడదు అని అడుగుతారు. ఓహో, అంటే రోజువారీ గైడెన్స్ కావాలని. అవును, ఒక విహారలో ఉంటూ సాధన చేస్తున్నప్పుడు ప్రతి అడుగులోనూ గురువు తోడుండాలని కోరుకోవడం ఒక విద్యార్థిగా ఆ భిక్షువుకున్న అత్యంత సహజమైన కోరిక. ఆ భిక్షువు అడిగిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. నిజమే, అందులో తప్పుపట్టాల్సిందేమీ లేదు కదా. కాని గురువు తన తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయని, అత్యవసరమైతే ఎప్పుడైనా వచ్చి అడగవచ్చని చెబుతూనే ఒక షరతు పెడతారు. అదేంటో నేను ఊహించగలను. అదే, రోజువారీ ముఖాముఖి మాత్రం అవసరం లేదని చాలా సున్నితంగా కాని స్పష్టంగా తిరస్కరిస్తారు. ఒక నిమిషం, నాకిక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. అసలు గురువు బాధ్యత శిష్యుడికి దారి చూపించడమే కదా? అవును, సాధారణంగా మనం అనుకునేది అదే. మరి ప్రతిరోజూ దారి చూపిస్తే ఆ భిక్షువు ఇంకా త్వరగా నేర్చుకుంటాడు కదా. అలా మార్గనిర్దేశం చెయ్యకపోతే ఆ గురువు తన బాధ్యత నుండి తప్పుకున్నట్లు కాదా? అసలు గురువు ఉండి కూడా ఉపయోగమేమిటి అనే ప్రశ్న వస్తుంది గదా. పైకి చూడ్టానికి అలాగనిపిస్తుంది. కానీ గురువు బాధ్యత కేవలం సమాధానాలివ్వటం కాదు, ఆ సమాధానాలను వెతుక్కునే సామర్థ్యాన్ని శిష్యుడిలో పెంపొందించడం. గురువిక్కడ ఒక నియమాన్ని విధించడం లేదు. అంటే ఒక జీవిత పాఠాన్ని నేర్పుతున్నారంటారా? ఖచ్చితంగా. నిరంతరం ప్రతి చిన్న విషయానికి గురువుపై ఆధారపడితే ఆ భిక్షువు తన స్వంత ఆలోచనాశక్తిని కోల్పోతారు. మనకు అస్పష్టత అంటే చాలా భయం. అది నిజం. ఏదైనా ఒక సమస్య రాగానే వెంటనే ఒక ఖచ్చితమైన సమాధానం కావాలని మనం ఆరాటపడతాం. అవును, ఆ సమాధానం బయటనుండి, ముఖ్యంగా ఒక సాధికారికమైన వ్యక్తి నుండి వస్తే మనకు చాలా భద్రంగా అనిపిస్తుంది. ఒక సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. కాని ఆ భద్రతాభావమే మన ఎదుగుదలకు అతిపెద్ద అడ్డంకి అని గురువుగారి ఉద్దేశం. నాకిప్పుడు ఒక విషయం గుర్తొస్తోంది. ఇది అచ్చం ఒక చిన్న పిల్లాడికి నడక నేర్పించడం లాంటిది కదా. అవును, సరిగ్గా అలాంటిదే. మొదట్లో వేలు పట్టుకుని నడిపిస్తాం, కాని ఆ తర్వాత ప్రతి అడుగు ఎలా వెయ్యాలో, కుడికాలు ముందు పెట్టు, ఎడమకాలు తర్వాత పెట్టు అని పక్కనే ఉండి చెబుతూ ఉంటే ఆ పిల్లాడు ఎప్పటికీ స్వంతంగా పరిగెత్తలేడు కదా. ఖచ్చితంగా పరిగెత్తలేడు. ఎందుకంటే వాళ్లకి పడిపోతామనే భయం పోదు, తమ కాళ్లపై తమకు నమ్మకం రాదు. ఇక్కడ గురువుగారు కూడా అదే చేస్తున్నారన్నమాట. ఈ రకమైన స్పూన్ ఫీడింగ్ వల్ల భవిష్యత్తులో వచ్చే నష్టమేమిటంటారు? మీరు చెప్పిన ఆ నడక పోలిక చాలా అద్భుతంగా సరిపోతుంది. ఎప్పుడైతే ప్రతి చిన్న సందేహానికి బయట నుండి సమాధానం లభిస్తుందో అప్పుడు మన మనస్సు స్వంతంగా శోధించడం మానేస్తుంది. జీవితంలో ఏదైనా ఒక పెద్ద సవాల్ ఎదురైనప్పుడు మన పక్కన సమాధానం చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోతే మనం పూర్తిగా కుప్పకూలిపోతాం. సమస్యను లోతుగా విశ్లేషించి పరిష్కారం కనుగొనే సామర్థ్యం మనలో నశించిపోతుంది కదా. అవును, మనంతటి మనం ఆలోచించుకునే స్వేచ్ఛ అనేది ఇతరులపై ఆధారపడటం మానేసినప్పుడే మొదలవుతుంది. ఆ భిక్షువును తనపై ఆధారపడే ఒక బలహీనమైన అనుచరుడిగా ఉంచడం గురువుకిష్టం లేదు. తనంతట తానుగా ఒక పరిపూర్ణమైన అవగాహనకు రాగలిగే స్వతంత్రుడిగా తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యమన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇది వినడానికి బాగానే ఉంది. కాని ఆచరణలో ఇది చాలా కష్టం కదా. ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక సందేహం వచ్చినప్పుడు మనకు చాలా ఆందోళనగా ఉంటుంది. అవును,
ఆ సహనం మనకుండదు. అదే, ఆ సందేహాన్ని వెంటనే తీర్చుకోకపోతే ముందుకు వెళ్ళలేం కదా. ఒకవేళ గురువుగారు ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తే ఏమవుతుంది? ఇక్కడే గురుగారు మూల గ్రంథంలో ఒక గొప్ప మాట చెబుతారు. ఆయనేమంటారంటే, ప్రతి చిన్న ప్రశ్నకు నేను సమాధానం చెబితే మీ మనస్సులో తలెత్తే సందేహమనే ప్రక్రియను మీరెప్పటికీ అర్థం చేసుకోలేరు. సందేహం అనే ప్రక్రియ, ఇది వినడానికి కొంచెం కొత్తగా ఉంది. అవును, మనం ఈ మాటను చాలా లోతుగా విశ్లేషించాలి. సందేహాన్ని అర్థం చేసుకోవడమేమిటి? సాధారణంగా మనం సందేహాన్ని ఒక శత్రువులా చూస్తాం. ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఫీలవుతాం. దాన్ని వెంటనే వదిలించుకోవాలని అనుకుంటాం కదా. కరెక్ట్. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయముంది. నిజానికి సందేహం రాగానే మనలో ఒక రకమైన అసౌకర్యం మొదలవుతుంది. చేతిలో ఏదైనా నిప్పురవ్వ పడితే దాన్ని ఎంత వేగంగా విసిరేస్తామో, మన మనస్సులో సందేహం రాగానే దాన్ని వేరొకరి మీదకు విసిరేసి ప్రశాంతంగా ఉండాలని చూస్తాం. అవును, భారం దించుకోవాలనుకుంటాం. ఎవరైనా ఒక నిపుణుణ్ణడిగి ఆ సందేహాన్ని చంపేయాలని ఆరాటపడతాం. కాని గురువుగారు ఆ సందేహంతోనే కాసేపు సహజీవనం చేయమని చెప్తున్నారు కదా. ఇదొక రకమైన మానసిక చిత్రహింస కాదా? పైకి అలా అనిపించినా నారి వెనుక ఒక గొప్ప శాస్త్రీయమైన పద్ధతుంది. సందేహం పుట్టిన వెంటనే దానికి బయట నుండి సమాధానం దొరికితే అసలా సందేహం ఎందుకొచ్చింది అని మనం ఆలోచించం. మన ఆలోచన విధానంలో ఎక్కడ లోపముంది, మన అవగాహనలో ఎక్కడ గ్యాప్ ఉంది అనే విషయాలను మనం ఎప్పటికీ గమనించలేము అంటారు. ఖచ్చితంగా. గురువుగారు ఆ భిక్షువును తన సందేహాన్ని ఒక కిటికీలా వాడుకోమని చెబుతున్నారు. ఆ కిటికీ ద్వారా తన స్వంత మనసు ఎలా పనిచేస్తోందో గమనించమంటున్నారు. ఒక సందేహం వచ్చినప్పుడు వెంటనే సమాధానం వెతుక్కోకుండా ఆగిపోవాలి. అవును, ఆగి నాకీ సందేహం ఎందుకొస్తోంది, ఈ సమయంలో నాలో ఎలాంటి భావోద్వేగాలు కలుగుతున్నాయి అని గమనించాలి. నాలో భయం పుడుతోందా లేక అభద్రతా భావం కలుగుతోందా అని సెల్ఫ్ చెక్ చేసుకోవాలన్నమాట. అలా గమనించినప్పుడు మాత్రమే ఆ సందేహం యొక్క మూలాలు తెలుస్తాయి. అంటే సందేహమనేది కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదు, అది మన మనస్సులోని లోపాలను బయటపెట్టే ఒక అలారం లాంటిదన్నమాట. భలే చెప్పారు. కరెక్ట్. కానీ ప్రతిసారీ ఈ అలారం మోగినప్పుడు మనంతట మనం దాన్ని ఎలా ఆపుకోగలం? సందేహాన్ని అర్థం చేసుకోవాలి అని తెలుసుకున్నాం, కాని దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఆ భిక్షువు ఒంటరిగా అరణ్యలో కూర్చుని తనను తాను ఎలా గమనించుకోగలడు? ఇక్కడే గురువుగారు సూచించిన స్వీయ పరిశీలన పద్ధతి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ అంతర్గత ముఖాముఖి పద్ధతిని గురువుగారు చాలా స్పష్టంగా వివరించారు. అంటే ఆ ప్రాక్టికల్ సలహా ఏంటి? ఆయన ఆ భిక్షుకు ఏమని చెబుతారంటే, ప్రతిరోజూ ముఖాముఖి అవసరం లేదు కాని కొన్ని రోజులకొక్కసారి గురువు ఇచ్చే ప్రవచనాన్ని అత్యంత శ్రద్ధగా వినాలి. ఓకే, విన్న తర్వాత ఏం చెయ్యాలి? ఆ తర్వాత తమ గదికి వెళ్లి ఆ ప్రవచనాన్ని తమ సొంత సాధనతో బేరీజు వేసుకోవాలి. గురువుగారు చెప్పిన దానికి నేను ఆచరిస్తున్న దానికి పొంతన ఉందా అని చూసుకోవాలి. ఇది ఒకేలా ఉందా లేదా భిన్నంగా ఉందా అని తమను తాము ప్రశ్నించుకోవాలి. అవును, ఈ పద్ధతి ద్వారా గురువు బాహ్య ప్రపంచం నుండి లోపలి ప్రపంచంలోకి దృష్టిని మరలిస్తున్నారు. సమాధానం చెప్పే బాధ్యతను తన నుండి శిష్యుడికి బదిలీ చేస్తున్నారు. దీన్ని వింటుంటే నాకు ఇంకొక చక్కటి పోలిక తడుతోంది. చెప్పండి. ఇది ఒక సంగీత వాయిద్యాన్ని, ఉదాహరణకు ఒక వీణను శృతి చేయడం లాంటిది కదా. వాయిద్యాన్ని శృతి చేసేటప్పుడు మొదట సరైన శబ్దాన్ని వింటాం. అవును, ఆ శబ్దం మన మనస్సులో నాటుకుంటుంది. ఆపై మన వీణను మీటి అదే శృతిలో ఉందా లేదా అని మనమే స్వయంగా సరిచూసుకుంటాం. ఇది సరిగ్గా అలాగే ఉంది. అవును, ఎవరి వాయిద్యాన్ని వారే స్వయంగా శృతి చేసుకోవాలి. వేరొకరు వచ్చి ప్రతిసారి మన తీగలను సవరించలేరు. ఒకవేళ శృతి తప్పితే దాన్ని సరిచేసుకునే బాధ్యత కూడా వాయిద్యకారుడిదే. గురువుగారి ప్రవచనం ఆ సరైన శబ్దమైతే భిక్షువు తన సాధనను దానికనుగుణంగా మార్చుకోవాలి కదా. ఆ వీణ పోలిక చాలా అద్భుతంగా ఇమిడిపోయింది. ఆ సరైన శబ్దం విని మన వాయిద్యాన్ని మీటినప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనమే గుర్తించాలి. ఆ వ్యత్యాసాన్ని గుర్తించినప్పుడు, అంటే మన వాయిద్యం శృతి తప్పిందని తెలిసినప్పుడు మనలో సహజంగానే ఒక సంఘర్షణ, ఒక సందేహం వస్తాయి. అవును, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నా సాధనలో లోపం ఎక్కడ ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడు వెంటనే గురువు దగ్గరకు పరిగెట్టకూడదు. ఆ వ్యత్యాసం ఎందుకొచ్చిందో మనమే లోతుగా విశ్లేషించుకోవాలి. ఖచ్చితంగా. ఈ అంతర్గత ముఖాముఖి ద్వారానే మనలో నిగూఢంగా ఉన్న లోపాలు, మన సాధనలోని బలహీనతలు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. అప్పుడే నేర్చుకోవడమనేది ఒక నిరంతర, సజీవ ప్రక్రియగా మారుతుంది. ఇదంతా వినడానికి చాలా బావుంది.
మనం ప్రవచనాన్ని వింటున్నాం, మన సాధనతో పోల్చుకుంటున్నాం, శృతి తప్పితే సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒకవేళ ఆ సాధనను పోల్చుకున్న తర్వాత కూడా సందేహాలు వస్తే అప్పుడు పరిస్థితేంటి? అంటే మీ ఉద్దేశం? ఆ వ్యత్యాసం ఎందుకొస్తుందో ఎంత ఆలోచించినా అర్థం కాకపోతే అప్పుడా భిక్షువు ఏం చెయ్యాలి? ఆ గందరగోళంలో అలా చిక్కుకుపోవాల్సిందేనా? ఇక్కడే ఈ మూల గ్రంథం అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. ఎందుకంటే అప్పుడే గురువుగారు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత లోతైన, అత్యంత శక్తివంతమైన ప్రశ్నను సంధిస్తారు. ఆ ప్రశ్నేంటి? పోల్చుకున్న తరువాత కూడా సందేహము వస్తే అప్పుడు ఆ భిక్షువు తనను తాను ఒకే ఒక ప్రశ్న అడగాలి. అసలు ఆ సందేహించేది ఎవరు? ఒక్క నిమిషం, ఇక్కడ నాకు అర్థం కాలేదు. నాకు కొంచెం గందరగోళంగా ఉంది. పర్వాలేదు, చెప్పండి. మనం ఇప్పటివరకు సందేహాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. పోల్చుకోవాలి, శృతి చేసుకోవాలి అన్నాం. కాని అకస్మాత్తుగా సందేహించేది ఎవరు అని అడగడమేమిటి? అది చాలా సహజమైన సందేహం. మనం సమస్య గురించి మాట్లాడుతుంటే గురువుగారు ఆ సమస్యను పక్కన పెట్టి సమస్యను అనుభవిస్తున్న వాడి గురించి ఎందుకు అడుగుతున్నారు? దీనివల్ల ఉపయోగమేమిటి? ఈ ప్రశ్న వెనుక ఉన్న మానసిక శాస్త్రాన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషించాలి. మనం సాధారణంగా సందేహాన్నెలా చూస్తాం? అది మన బయట ఉన్న ఒక వస్తువులాగా, మనం పరిష్కరించాల్సిన ఒక గణిత శాస్త్ర సమస్యలాగా చూస్తాం. అవును, ఆ సందేహంలో మనం పూర్తిగా మునిగిపోతాం. మనలో ఒక భయం కలుగుతుంది. నాకిది అర్థం కాలేదు, నేను తప్పు చేస్తున్నాను అనే భావనలో కూరుకుపోతాం కదా. కరెక్ట్. ఆ సమయంలో మనం ఆ సందేహం ఒక్కటే అయిపోతాం. కాని ఎప్పుడైతే ఈ సందేహం ఎవరికి వస్తోంది, అసలు ఈ సందేహించేది ఎవరు అని ప్రశ్నించుకుంటామో అప్పుడు అద్భుతం జరుగుతుంది. ఎలాంటి అద్భుతం? ఆ ప్రశ్న అడిగిన మరుక్షణం మనకు మరియు ఆ సందేహానికి మధ్య ఒక మానసిక దూరం ఏర్పడుతుంది. మనం ఆ సందేహంలో కొట్టుకుపోవడం ఆగిపోయి ఆ సందేహాన్ని గమనించే ఒక ప్రేక్షకుడిగా మారుతాం. ఓహో, అంటే మనం సమస్యను బయట నుండి చూస్తున్నామన్నమాట. ఇది నిజంగా అద్భుతమైన విధానం. అవును. సందేహించేది ఎవరు అని అడగగానే మనలో ఒక సాక్షీభావం మేల్కొంటుంది. అప్పటివరకు నన్ను భయపడుతున్న ఆ భావోద్వేగం నుండి నేను విడిపోతున్నాను. సరిగ్గా చెప్పారు. సో అసలు దీని అర్థమేమికి? ఇది కేవలం సమస్యను పరిష్కరించడం కాదు, మన అహంకారాన్ని, మన నేను అనే భావనను ప్రశ్నించడం లాంటిది కదా. ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెట్టి మన అస్తిత్వాన్నే ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాం. ఖచ్చితంగా. దీని అర్థమేమిటంటే బాహ్యంగా కనిపించే సమస్యలన్నీ, సందేహాలన్నీ మన అంతర్గత అస్థిరతకు, మన అహంకారానికి ప్రతిబింబాలు మాత్రమే. అంటే మన లోపలే ఆ మూలముందనమాట. అవును. సందేహించేది ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు మనమొక అద్దం ముందు నిలబడినట్లవుతుంది. అప్పుడు మన నమ్మకాలు, మన పరిమితులు, మన భయాలు అన్నీ బహిర్గతమవుతాయి. అక్కడ సందేహమనేది తొలగించాల్సిన ఒక అడ్డంకి కాదు అంటారు. కాదు, అది మన నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం. ఒక చీకటి గదిలో ఒక తాడును చూసి మనం పాము అని భయపడతాం. ఆ భయంతో వణికిపోతాం. ఆ పామును ఎలా చంపాలి అని ఆలోచిస్తాం. కాని వెలుగు రాగానే అది కేవలం తాడు మాత్రమే అని తెలుస్తుంది. ఆ వెలుగే ఈ ప్రశ్న. సందేహించేది ఎవలు అనే వెలుగు పడగానే ఆ సందేహమనేది కేవలం మన మనస్సు సృష్టించిన ఒక భ్రమ అని తెలుస్తుంది. ఖచ్చితంగా. దాన్ని సృష్టించిన మనస్సును మనం గమనించినప్పుడు ఆ సందేహం దానంతటదే కరిగిపోతుంది. గురువుగారు ఆ భిక్షువుకు ఉచితంగా సమాధానమివ్వకుండా తనంతట తానుగా ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశాన్నిస్తున్నారు. ఇది నిజంగా మన కళ్ళు తెరిపించే విశ్లేషణ. ఇది కేవలం ఒక పాత గ్రంథంలోని కథ కాదు. ఇది ప్రతిక్షణం మనకు ఉపయోగపడే ఒక గొప్ప మానసిక సాధనం కదా. అవును, ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది. మనం ఇప్పటివరకు చర్చించిన అంశాలను ఒక్కసారి క్రోడీకరిద్దాం. ఈ ప్రక్రియ ఎంత అద్భుతంగా సాగిందంటే, మొదట బాహ్యంగా వచ్చే సమాధానాలను నిరాకరించడం, తరువాత మనలో తలెత్తే అసౌకర్యాన్ని, సందేహాన్ని ఒక శత్రువులా కాకుండా ఒక గైడ్లాగా స్వీకరించడం. అవును. ఆపై మనకు మనం ముఖాముఖీ జరుపుకుంటూ మన వాయిద్యాన్ని మనమే శృతి చేసుకోవడం. మరియు అంతిమంగా ఈ సందేహం ఎవరికి వస్తోంది అని ప్రశ్నించుకుంటూ మనల్ని మనం శోధించడం. అద్భుతం. ఇది కేవలం ఒక అరణ్య లేదా విహారలో నివసించే భిక్షువుకు మాత్రమే పరిమితమైన సూత్రం కాదు. దైనందిన జీవితంలో ఎన్నో రకాల సవాళ్లను, గందరగోళాలను ఎదుర్కొంటున్న మన అందరికీ ఇది వర్తిస్తుంది. నిజమే. ఎప్పుడూ ఇతరుల సమాధానాలపై ఆధారపడకుండా అంతర్గత ముఖాముఖి ద్వారా స్వీయ పరిశీలన చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ మూలగ్రంథం మనకు నేర్పుతుంది. నిజమైన జ్ఞానం, నిజమైన పరిష్కారం బయట ఎక్కడో దాగిలేదు. అది మన లోపలే ఉంది. దాన్ని వెలికి తీయడానికి, దాన్ని తట్టి లేపడానికి సరైన ప్రశ్నలు వేసుకోవడం మనకు తెలియాలి. నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది. ఈ చిన్న మూల గ్రంథం మనకందించిన జ్ఞానం అనూహ్యమైనది.
ఇది మనం నేర్చుకునే విధానాన్ని, ముఖ్యంగా మనం మనల్ని చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఖచ్చితంగా. చివరగా, వింటున్న మనందరం ఆలోచించాల్సిన ఒక బలమైన విషయం ఉంది. మనం నిరంతరం బయట వ్యక్తుల నుండో, పుస్తకాల నుండో, నిపుణుల నుండో ప్రతి చిన్న విషయానికి సమాధానాలు ఆశిస్తూ ఉంటే, మనలో ఉన్న మన స్వంత గొంతుకను మనమే అణిచివేస్తున్నామా? ఆలోచించాల్సిన విషయమే. రేపటి నుండి ఒక సమస్యకు పరిష్కారం కోసం లేదా ఒక సందేహం వచ్చినప్పుడు వెంటనే ఇతరుల వద్దకు పరిగెత్తే బదులు ఒక్క క్షణం ఆగి, అసలు ఈ సమాధానం కావాలనే తపన నాలో ఎక్కడ్నుండి పుడుతుంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం మొదలుపెడితే ఏమవుతుంది? ఆ అంతర్గత శోధన మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.